శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండల కేంద్రంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గత నెల రోజుల నుండి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. నియోజకవర్గ వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ గురువారం ఫైనల్ మ్యాచ్ జరగగా పెనుగొండ అన్ను థండర్స్ టీం విన్నర్గా కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర మాట్లాడుతూ గత నెల రోజులుగా సోమందపల్లిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ప్రశాంతంగా జరిగిందన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడారని కొనియాడారు. జననేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. అనంతరం సీఎం జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్రీడా ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం విన్నర్కి 1 లక్ష రూపాయల నగదు కప్పును, రన్నర్స్కి 50,000 నగదు కప్పును అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, రోడ్దం జెడ్పీటీసీ పద్మ అక్కులప్ప, పరిగి బాలాజీ, పెనుగొండ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఇప్పుడు ఇంతవరకు రమాకాంత్ రెడ్డి నిర్వహించాడని అది కాదు, చాలా మంది ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి దోహదపడినారు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గెలిచిన పెనుగొండ మరియు రన్నర్స్ గా నిలిచిన సలా అలవన్స్ కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో మీరందరూ రాబోయే రోజుల్లో బాగా ఆడి ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశ క్రికెట్ జట్టులో మీరు సభ్యులు కావాలని నా ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తారని, ఇంకా ఈ కార్యక్రమానికి ఈ గ్రౌండ్ ఇచ్చిన సోమప్ప గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహించడానికి 1 నెల రోజుల నుంచి కష్టపడిన పేర్లైతే నాకు తెలీదు. ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో ఇంకా రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు నాకు శక్తి ఇస్తే తప్పకుండా ఇంకా వేరే ఆటలను కూడా ప్రోత్సహిస్తామని, మీ అందరి సహాయ సహకారాలు ఇలాంటి టోర్నమెంట్స్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఉంటాయని ఆశిస్తూ ఈ టోర్నమెంట్ చూడడానికి వచ్చిన మీ అందరికీ నా పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఆశీర్వైనటువంటి సుధాకర్ రెడ్డి గారికి, అక్కులప్ప గారికి, బాలాజీ గారికి, నరసింహమూర్తి గారికి, దిలీప్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక ఉన్నారు. వాళ్ళందరి పేరు చెప్పే వీడు కాదు. అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఫైనల్ మ్యాచ్ కావడంతో వీక్షించడానికి చేసిన సోమందిపల్లి మండల పరిసర ప్రాంత క్రికెట్ అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉదయం నేను రమాకాంత్ రెడ్డి అన్న వచ్చినప్పుడు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించండి, ఇద్దరూ బాగా రాణింపుతో ఆట ఆడండి అని చెప్పాం. అదేవిధంగా ఇరు జట్లు విజయం కోసం చివరి వరకు బాగా కష్టపడ్డారు. పెనుగొండ టీము విజయం సాధించింది. వారికి ప్రత్యేకంగా మరి సోమందపల్లి జట్టు కూడా వారికి ఏం తక్కువ కాకుండా ప్రదర్శన బాగా చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఫస్ట్ 1 వికెట్ రన్అట్ కావడంతో సోమందపల్లి జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి విన్నర్స్ రన్నర్స్ కు సంబంధించిన టోర్నమెంట్ లో కప్పులు అందజేయడానికి ఇక్కడ వచ్చేసిన ప్రముఖులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నిర్వాహకులు రమాకాంత్ రెడ్డి అన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ అక్కులప్ప గారికి, ఈ సోమందేపల్లి సర్పంచ్ నరసింహమూర్తి గారికి, మరియు బాలాజీ మరియు నా సహచర మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ఈ టోర్నమెంట్ వీక్షించడానికి వచ్చిన
మీ ప్రేక్షకులకు ప్లేయర్లకు ముందుగా పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఒక నెల రోజుల పాటు దాదాపు 80 నుంచి 84 టీంలు ఇక్కడ ఆడడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే అంత సులువు కాదు, ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది ఇది. ఇంతటి అవకాశాన్ని మన సోమందేపల్లి కాకోకుండా పరిసర ప్రాంతాల వారికి ఇచ్చేసిన మన రమాకాంత్ రెడ్డి అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ఇది, అంత ఆషామాషి కాదు. ఒక వ్యక్తి దీని అంతటికి ఖర్చు పెట్టి ఒక నెల రోజుల పాటు దీన్ని నిర్వహించడం, అంతేకాకుండా మంచి ఎంతో పెద్ద ప్రైజ్ మనీతో దీన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకమైన విషయము. ఇప్పుడు గెలిచినటువంటి పెనుగొండ టీం కు ధన్యవాదాలు. రన్నర్స్ సోమందేపల్లి వారు కూడా ధన్యవాదాలు. గెలుపోటములు ఉంటాయి, ఏదో ఓడిపోయామని ఎవరు కుమ్మొద్దు. ఓటమంటేనే నెక్స్ట్ గెలుపుకు నాంది. దీంట్లో ఎక్కడ మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా మీరే విన్ అవుతారు. కాబట్టి ఈ గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకుని మీరు ముందుకెళ్లాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరియు జగన్మోహన్ రెడ్డి 51 సంవత్సరం జన్మదిన శుభ సందర్భంగా గత నెలల నుండి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అందులో సుమారు 84 టీములు ఇందులో పాల్గొన్నాయి. అయితే ఈ 84 టీములు కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. అయితే ఇది ఖర్చుతో అదేవిధంగా కొంత రిస్క్తో కూడుకున్న పని. ఆయన రెడ్డి గారి వీటికి ఏమిచ్చి వెరసకుండా సరే కానిచ్చండి, బాగా మన గ్రామానికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి మన గ్రామం తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మా పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడే కానీ నెల రోజులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన దాఖలు ఎక్కడ లేవు. అయితే ఇదే స్ఫూర్తితోనే ఇంకా కొన్ని ఇలాంటి ఆట పోటీలు నిర్వహించి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన గ్రామస్తులందరికీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టింది. అందులో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునేసి డిసెంబర్ 26 నుండి ఈ ఆడదాం ఆంధ్ర అనే ఆట పోటీల్లో పాల్గొని మన గ్రామానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. టోర్నమెంట్ లో భాగంగా పాల్గొన్న క్రికెట్ అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా ఇంత పెద్ద టోర్నమెంట్ ని నిర్వహించిన రమాకాంత్ రెడ్డి గారికి నా తరఫున మీ అందరి తరఫున క్రికెట్ అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జోరుగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ నా రమాకాంత్ రెడ్డి గారు. దాదాపు 80కి పైగా ఇంకా పెంపొందించుకొని మీరు ఖచ్చితంగా భారత జట్టుకు కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రమాకాంత్ రెడ్డి అన్నకి ఆర్కేపీఎల్ టోర్నమెంట్ నిర్వహించిన ప్రజలు రమాకాంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ బోయ కార్పొరేషన్ చైర్మన్ అయిన పొగాకు రామచంద్ర గారికి, బాలాజీ గారికి, మీడియా మిత్రులకు, అదేవిధంగా 30 రోజులుగా నాకు తెలిసి ఎక్కడా కానీ ఈ 10-15 మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఇంత పెద్ద టోర్నమెంట్ ఎక్కడ చూడలేదు. భారీ రిస్క్ తో కూడిన సమస్య ఇది. 30 రోజులుగా ఇక్కడ ఖర్చు కానీ రిస్క్ కానీ భారీగా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా 84 టీముల్ని నీటిగా ఈ 30 రోజులు నడిపినందుకు ప్రత్యేకంగా
రమాకాంత్ రెడ్డి ఆయనకి నేను కూడా చిన్న క్రికెట్ ప్లేయరే. ధన్యవాదాలు మీ అందరి తరఫున ఉత్సాహంగా ఇంతమందికి మనకి టోర్నమెంట్ నడిపినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 78 పరుగుల ఫస్ట్ బ్యాటింగ్ 78 పరుగులు అయినా తెలంగాణ టీము సునాయాసంగా గెలవకుండా బాగా కట్టడి చేసినారు సోమందేపల్లి. ఇద్దరు కూడా బాగా ఆడినట్లే ఫైనల్ గా కనపడింది. ఇది ఫైనల్ మ్యాచ్ ఎట్లుంటుందో అలాగే ఉంది. గెలిచిన వాళ్ళకి సాటిస్ఫాక్షనే, ఓడిన వాళ్ళు కూడా ఎక్కడ కానీ ఓడిన టీముగా కనపడకుండా బాగా ఫైనల్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఎట్లా ఉంటారో జనాలు అట్లా ఉన్నారు. ఇది సోమందేపల్లికి మాత్రమే వర్తిస్తుంది. ఇట్లా స్పోర్ట్స్ అంటే సోమందేపల్లి అని అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేసిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా అవకాశం ఇచ్చిన మా మామగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మామ గారు. అలాగే మన రమాకాంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈకా రామచంద్ర గారికి, అదేవిధంగా అకులప్ప గారికి, చెన్నకృష్ణారెడ్డి అన్న గారికి, ఇక్కడ ఇచ్చేసి వేదికని అలంకరించిన పెద్దలకు, స్థానిక సర్పంచ్